ఐశ్వర్య గారు, నాకు మాత్రం చాలా భయం వేసింది. మళ్ళీ పార్థు గారికి ఏం జరుగుతుందో నా వల్ల అని. మీకేమైనా మతిపోయిందా? రాత్రైతే చాలు ఉదయ్ గారి ఫోటోలు పట్టుకుని ముద్ర పెడతారు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ప్లాన్ చేశావు! ఇవన్నీ తెలియక నువ్వేదో మంచిదని అనుకుని నేను మోసపోయాను. చావే, చావు, చావే, చావు, చావే, చావు. చావే, చావు, చావే, చావు, చావు, చావే. ఐశ్వర్య గారు, చావు. ఐశ్వర్య గారు, ఏమైంది ఐశ్వర్య గారు? ఎందుకలా కలవరిస్తున్నారు? ఏదైనా పీడకలొచ్చిందా? ఓ మై గాడ్, ఇదంతా కళ. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? పీడకలే వచ్చిందా మూల్య? ఏంటండి ఆ కళ? పార్థు ఇక్కడికొచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడంట. నేనెంత ట్రై చేసినా నిన్ను బలవంతంగా తీసుకెళ్తూ నన్ను కొట్టి నిన్ను తీసుకెళ్లిపోయాడంట. నేనిక్కడే ఉంటే నిజంగా అలా జరిగే అవకాశం ఉంది. తొందరగా నన్ను ఇక్కడి నుంచి పంపించేలా చూడండి. అవునే, నిన్నెంత తొందరగా పంపితే నాకంత మంచిది. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే అమూల్య, నువ్వు బాధపడుకో. నిన్ను తొందరగా పంపించే ఏర్పాటు చేస్తాను. ఏంటో కల్లో కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను. సరే, మీరు త్వరగా ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేద్దురు గాని. అమూల్య ఇక్కడికి రాకపోతే మీ అమ్మగారు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దాంతో మెదడులో నరాలు పనిచేయక ఆవిడ పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్ చెప్పిన టైంలో 15 నిమిషాలు మాత్రమే ఉంది. అమ్మ కోమాలోకి వెళ్ళిపోయేలా ఉంది. హలో నాన్న, అమ్మ కోమలోకి వెళ్ళిపోయేలా ఉంది. నాకు చాలా భయం వేస్తుంది నాన్న. సిద్ధాంతి గారితో వస్తున్నాను రా, నువ్వేం కంగారు పడకు. దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తున్నాం. అలాగే, తొందరగా వచ్చేయండి నాన్న. అమూల్య, అమ్మా అమూల్య, అమూల్య, అమ్మా, అమ్మా, అమూల్య, అమూల్య. అమ్మా, అమూల్య. రండి సిద్ధాంతి గారు. కళ్ళు తెరవమ్మా, ఒకసారి మాట్లాడమ్మా. అమ్మా,
ప్రస్తుతానికి ఆమె కోమాలోకి వెళ్లే ప్రమాదం తప్పింది. సంతోషం స్వామి. ఇక్కడ ఏదో దైవశక్తి కొన్నాళ్లు ఉండి వెళ్ళినట్టుంది. ఈ ఇంట్లో ఎవరైనా సన్యాసులు గాని మహర్షులు గాని వచ్చి పూజలేమైనా చేశారా? లేదు స్వామి, అలాంటి వారెవరు రాలేదు. ఏ పూజ చేయలేదు. కానీ ఈ ఇంట్లో ఏదో దైవం తిరిగాడినట్టు అనిపిస్తోంది. మాకు దైవమైనా ప్రేమైనా ఆప్యాయతైనా మా కోడలే స్వామి. తనిప్పుడు ఇక్కడ లేదు. తను వెళ్ళిపోయినప్పటి నుంచి ఇల్లంతా శూన్యమైపోయింది. నా భార్య కోడల్ని తలుచుకుంటూ ఇలా మంచాన్న పడింది. అమూల్య, ఏది మీ చేయి ఒకసారి నా చేతిలో పెట్టండి. ఇప్పుడు మీరు మీ చేయి నా చేతిలో పెట్టండి. మీ కోడలి ఫోటో ఉందా? ఇప్పుడే తెస్తాం స్వామి. ఇదిగోండి స్వామి. చూడండి, ఈవిడ ప్రాణం మీ కోడలితో ముడిపడి ఉంది. మీ కోడలు ఈవిడ కంటికి కనిపిస్తే ప్రాణం పోసుకుంటుంది, లేకపోతే కష్టం. రేపు సాయంత్రం 6 గంటల లోపల మీ కోడలు ఈవిడకి కనిపించకపోతే ఈవిడ బ్రతకదు. మీ కోడలే ఈవిడకి ప్రాణం, తనే ఈవిడకి సర్వస్వం. తను ఎక్కడుందో కనిపెట్టి ఈవిడ కళ్ళ ముందు పెడితే కానీ ఈవిడ ఆరోగ్యం సరికాదు. చూడు బాబు, మీ అమ్మకి తన కోడలి తర్వాత ఎంతో కొంత ప్రతిచర్య నువ్వే చూపిస్తున్నావు. నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండి ఎక్కడికి కదలకూడదు. మీ అమ్మకి 24 గంటలు సేవలు చేస్తూ ఇక్కడే ఉండాలి. సరే స్వామి. మరి నేను వెళ్ళొస్తాను. హలో ఉదయ్,
నువ్వు వెంటనే ఇంటికి రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అమూల్య, ఈ తెల్ల గులాబీ నీ జడలో చాలా అందంగా ఉంటుంది తెలుసా? అసలే నా కోడలి మొహం చందమామ మొహం. ఈ తెల్ల గులాబీ పెడితే అందంలో ఆ చందమామతోనే పోటీ పడుతుంది. మా అత్తగారిది మాత్రం మామూలు మొహమా? ఆ చందమామ కంటే కూడా తెల్లగా ఉంటుంది. చూడండి ఎంత కళ్ళొచ్చేసిందో మీ మొహానికి మీ జుట్టుకి. ఈ రోజు నుండి ఈ గులాబీ పేరు మార్చేస్తున్నాను. ఏంటో? తెల్ల గులాబీ కాదు, అత్తయ్య గులాబీ. అత్తయ్య గులాబీనా? అవును, కావాలంటే చూసుకోండి. ఆ గులాబీలో మా అత్తయ్య గారి నవ్వే కనిపిస్తోంది. ఈ పువ్వులో మీరు మీ నవ్వు కనిపిస్తున్నాయి అత్తయ్య గారు. అయ్యయ్యో, నా రక్తంతో తెల్ల గులాబీ కాస్త ఎర్ర గులాబీగా మారిపోయింది. అక్కడ అత్తయ్య గారికి ఏం కాలేదు కదా? అమ్మా, అత్తయ్య గారికి ఏం కాకుండా చూడు తల్లి, ప్లీజ్. రావుదయ్, ఏంటి పార్థు గారు అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? ఏమైంది? అమూల్య, అమూల్య, మీ అమ్మగారికి ఏమైంది పార్థు గారు? నాకేం అర్థం కావట్లేదు. అమూల్య గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఆవిడ పొజిషన్ ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? డెత్కి 80% దగ్గరగా ఉంది. అమూల్య ఇక్కడికి రాకపోతే మీ అమ్మగారు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దాంతో మెదడులో నరాలు పనిచేయక ఆవిడ పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. రేపు సాయంత్రం 6 గంటల లోపల మీ కోడలు ఈవిడకి కనిపించకపోతే అంటే ఉదయ్, అమూల్య తొందరగా కనిపించకపోతే మా అమ్మ మాకు దక్కేలా లేదు. ఎలాగైనా తొందరగా అమూల్య ఎక్కడుందో కనుక్కోవాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నా పార్థు గారు. కానీ అమ్మ కావాలనే మీకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది కాబట్టి
ఎంత వెతికినా తను జాగ్రత్తగా ఉంటుంది. కనీసం ఏ ఏరియాలో ఉందో కూడా మనకి చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఉదయ్, అమూల్య ఈ సిటీలోనే ఉంది, శంకర్పల్లి ఏరియాలో ఉంది. అవునా? అరి షూర్? అవును ఉదయ్, మొన్న మా కారులో అమూల్య ట్రావెల్ చేసింది. మేమే అనవసరంగా కనుక్కోలేకపోయాం. అంటే అమ్మ శంకర్పల్లి ఏరియాలో ఉందన్నమాట. ఓకే పార్దు గారు, ఇన్నాళ్ళు మనం ఒక మిస్టేక్ చేశాం. అసలు అమ్మ ఫోటో పేపర్లోనో టీవీలోనో వేసి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటన ఇచ్చుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు డబ్బుల కోసమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. దాంతో ఈ పార్టీకి అమ్మ ఎక్కడుందో మనకు తెలిసిపోయేది. వద్దుదయ్, ఈ ఐడియా బాగానే ఉంది కానీ అలా చేస్తే అమూల్య లేదన్న విషయం వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా తెలిసిపోతుంది. అసలే ఆ భానుమతి మొన్న బాగా రెచ్చిపోయింది. ఇప్పుడు అమూల్య లేదన్న విషయం తెలిసిందంటే ఇక్కడికొచ్చి పెద్ద గొడవే చేస్తుంది. అంతేకాకుండా ఈ పని వల్ల సొసైటీలో మనకున్న పేరు ప్రతిష్టలు కూడా పోతాయి. అందరిలోనూ మేం కావాలనే అమూల్యని ఇంట్లోంచి వెళ్లగొట్టామనే చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది. అసలే టీవీ వాళ్ళు దీని ఒక టాపిక్ గా మార్చి పెద్ద ఇష్యూ చేస్తారు. అప్పుడు లేనిపోని కొత్త ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఇదంతా పెద్ద తలనొప్పుదే. ఓకే పార్దు గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను ఎలాగైనా శంకర్పల్లి ఏరియా మొత్తం చెల్లడి వేసి అమ్మ ఎక్కడుందో కనుక్కుంటాను. అమూల్య, మీరు మాత్రం అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. ఉమ్. నమస్తే సార్. నమస్తే. నా పేరు జయచంద్ర. యానిమల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నన్ను రమ్మని కబురు చేశారు. ఏంటి సార్ విషయం? చూడండి జయచంద్ర గారు, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మిమ్మల్ని అడుగుదామని కబురు చేశాను. సాధారణంగా పాము కాటు వల్లనో తేలు కుట్టడం వల్లనో చనిపోయారని విన్నాము, చూశాము. అది మామూలే. కానీ ఒక లేడీ కాటు వేయడం వల్ల కూడా చనిపోతారని నేనెక్కడా వినలేదు, చూడలేదు. ఇప్పుడు అలాంటి కేసులే మాకు రెండొచ్చాయి. మాకొచ్చిన రిపోర్ట్స్లో కూడా ఆ లేడీకి శరీరం అంతా విషం ఉందని తేలింది. అసలు ఆ అమ్మాయికి శరీరం అంతా విషం ఎలా వచ్చింది? అది పుట్టుకతో వచ్చిందో మధ్యలో వచ్చిందో అర్థం కావటం లేదు. అందుకే మీ హెల్ప్ కోసం మీకు కబురు చేశాం. సార్ ఒక్కసారి రిపోర్ట్స్ ఇవ్వండి సార్. సార్, ఈ అమ్మాయి శరీరంలో రక్త కణాల కంటే ఎక్కువగా విష కణాలే ఉన్నాయి సార్. సాధారణంగా పుట్టుకతోనే ఎవరి శరీరంలో విషం ఉండదు. ఈ అమ్మాయికి మధ్యలోనే తన శరీరంలోకి విషం వచ్చింది. అరే, అదెలా సాధ్యం? ఎవరి వల్ల ఇలా అవుతుంది? చూడండి సార్, మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు, ఎవరి మీదనైనా పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా దాన్ని వేరే విధంగా సాధించాలని చూస్తాం. అలాగే ఎవడో ఏదో ఆశించి తన పని కోసం ఈ అమ్మాయికి విషం ఎక్కించాడు. అందుకే ఆవిడ శరీరంలో విషం ఉంది. చూడండి, అసలు ఆ లేడీ ఎవరో, ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. విషంతో ఉన్న ఆ లేడీ ఎలా ఉంటుందో మాకు క్లూ ఇస్తే ఆవిడ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. లేదంటే ఆవిడ వలన చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. విషం ఎక్కినంత మాత్రాన ఆమె రూపంలో ఎటువంటి తేడాలు ఉండవు. అందరిలాగానే ఆవిడ కూడా మామూలుగానే ఉంటుంది. చూడగానే ఆవిడని కనిపెట్టడం అనేది అసాధ్యం. నాకు తెలిసి నాగభైరవుడు అనే వ్యక్తి ఉన్నాడు. వాడికి పాములు పట్టుకోవడం, వాటి నుంచి విషం తీయడం బాగా తెలుసు. పైగా వాడి డబ్బు పిచ్చి ఎక్కువ. బహుశా
వాడు ఏదో ఆశించి పని చేసి ఉంటాడు. లేదంటే ఈ పని ఎవరు చేసి ఉంటారో వాడికి తెలిసే అవకాశం ఉంది. అతను ఎక్కడుంటాడు? నానగ్రామ్ కూడా ఏరియా దగ్గరలో ఉంటాడు సార్. అక్కడ వెళ్ళి నాగభైరుడు అంటే ఎవరని చెప్తారు సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఉంటాను సార్. ఓకే నారాయణ సార్. ముందు నాగభైరవుడి దగ్గరికి వెళ్దాం పద. అలాగే సార్. అమ్మ తన అమ్మ నాన్న కనబడడం ఏంది, పార్దు గారికి అన్నపూర్ణ గారు కనబడకపోవడం ఏంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైనా సరే అమ్మ ఎక్కడున్నా పట్టుకొని తీరాల్సిందే. అమూల్య, ఏంటిది? ఇంకా ఆ అపశకునం గురించి ఆలోచిస్తున్నావా? ఇలాంటివన్నీ సాధారణమే. నీ చేతికేదో గులాబీ ముళ్ళు గుచ్చుకొని తెల్ల గులాబీ కాస్త ఎర్రగా మారింది. దీనికి పార్థుకి వాళ్ళ అమ్మ నాన్నలకి ఏదో కీడు జరుగుతున్నట్టు అలా భయపడుతున్నావేంటి? ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే పార్థు నాకు ఫోన్ చేసి చెప్పేవాడు కదా. అలాంటిదేం జరగదులే. ఇదిగో, నువ్వు న్యూజిలాండ్కి వెళ్ళిపోయాక ఇక్కడేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే నేను సాల్వ్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. అసలే నీ చేత కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకోవడానికి సుధాకర్ గారు వస్తున్నారని చెప్పాను కదా. అదంతా మర్చిపోయి నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఉదయ్ వస్తున్నాడు.